టేకులగూడెం ముద్దుబిడ్డ మా అందరికీ ఆదర్శప్రాయమైనటువంటి మాచర్ల యేసోబన్నకు జోహార్లు అర్పిస్తూ ఒక సుదీర్ఘ కాలం, అది సుమారు 4 దశాబ్దాల చరిత్ర. అది యేసోబన్న గురించి మాట్లాడుకోవడం అంటే 1977 నుంచి, అంటే గిరాయిపల్లి అమరవీరుల గురించి మాట్లాడుకోవడం మొదలుపెట్టి కామ్రేడ్ జనార్దన్, మురళీమోహన్ ఆనంద్, సుధాకర్ల యొక్క ఎమర్జెన్సీ పట్టుకపై కాల్చినప్పటి నుంచి మొదలుకుంటే ఇప్పటి వరకు మాట్లాడుకోవాల్సి వస్తుంది. కానీ అంత సుదీర్ఘ చరిత్ర చెప్పుకునే సమయం లేదు. కానీ ఇక్కడనే ఉన్నటువంటి యేసోబన్న ముద్దు బిడ్డలైనటువంటి సంజయ్ కావచ్చు, అనారోగ్యంతో ఇక్కడికి రాలేకపోయినటువంటి పరిశుద్ధ కావచ్చు, ఫాతిమ్మ కావచ్చు, హాస్పిటల్లో ఉండి ఈ సంస్మరణ సభని కళ్ళారా చూడలేకపోయినటువంటి ఆ 2 బిడ్డలు కావచ్చు, ఇక్కడే ఉన్నటువంటి మహేష్ కావచ్చు, 4 స్తంభాలని టేకులగూడెంలో వదిలిపెట్టి 4 దశాబ్దాలు విప్లవోద్యమంలో అలు పెరుగని పోరాటం చేసినటువంటి యేసోబన్న, ఒక యేసోబన్న కావచ్చు, ఒక జగనన్న కావచ్చు, ఒక రణదేవ్ కావచ్చు, ఒక పీడిత తాడిత ప్రజల దాదా కావచ్చు, ఆ చరిత్ర అంతా కూడా మన కళ్ళ ముందు కనపడతా ఉన్నది. ఒక రాడికల్ల కార్యకర్తగా, ఒక మావోయిస్ట్ పార్టీ సభ్యులుగా ఎదిగినటువంటి ఓ మహత్తరమైనటువంటి చరిత్ర ఇది. కానీ ఈరోజు ఈ వేడుకలంతా చూస్తూ ఉంటే యేసోబన్న లక్ష్మక్కల షష్ఠి పూర్తి వేడుకలు చేసుకున్నట్టుగా ఉంది. ఇక్కడ యేసోబన్న లక్ష్మక్కల ఈ పందిరి కావచ్చు, ఇక్కడికి వచ్చినటువంటి జనాలు కావచ్చు, ఇక్కడికి వచ్చినటువంటి వీరులు, శూరులు, ఉద్యమకారులు, ప్రజా సంఘాల నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, యేసోబన్న లక్ష్మక్కల యొక్క షష్ఠి పూర్తి వేడుకలకు వచ్చినట్టుగా నాకైతే అనిపిస్తా ఉన్నది. ఎందుకంటే ముగ్గురు బిడ్డలు పుట్టిన తర్వాత అప్పటికి అంజనా ఖరా రాములన్న అప్పుడప్పుడు యేసోబన్న అడిగిండు, అన్నా నువ్వు ఎప్పుడు పోతావు పూర్తికాల విప్లవ జీవితానికి అని అంటే, ఇంకా నాకు కొద్దిగా సమయం ఉందని చివరికి 9 మాసాలు మోసిన తర్వాత లక్ష్మక్క పుట్టినటువంటి మహేష్ 21 రోజు 21st డే చేసి కళ్ళారా ముద్దారి ఆ రోజే ఆయన విప్లవ జీవితాన్ని ఎంచుకొని ఆ పార్టీ ఇచ్చినటువంటి రక్షణ అవసరాలకు ఇచ్చినటువంటి ఒక తపంచ, ఒక సంచి, ఒక గ్రానైట్ చేతులు పట్టుకొని విప్లవోద్యమంలో అడుగుపెట్టినటువంటి యేసోబన్న ఇక తిరిగి వెనక్కి చూడలేగా. కానీ దానికి ముందున్నటువంటి యేసోబన్న చరిత్ర చాలా గొప్ప చరిత్ర. ఒక దీపగానిగా, ఒక పాలేరుగా, ఒక చేత్తో ముళ్ళుగర్ర పట్టుకొని, ఒక చేత్తో చండగోళ పట్టుకున్నటువంటి యేసోబన్న ఇక్కడ ఈ ఫోటోలో చూస్తూ ఉంటే ఒక చేత్తో తుపాకీ పట్టుకొని, ఒక చేత్తోటి తూటాల మాల వేసుకున్నటువంటి యేసోబన్నను చూస్తూ ఉంటే ఇంకా నాకు ఆ చంద్రకోలు, ఆ కర్రనే కనపడతా ఉన్నది ఆ యేసోబన్న ఫోటోలో. ఆ తర్వాత మేము చూసిన యేసోబన్న మెడలో దెబ్బబాల వేసుకొని, చేతిలో బైబిల్ పెట్టుకొని, దెబ్బకు తంచేసుకొని క్రీస్తు బోధనలు చెప్పినటువంటి యేసోబన్న భుజానికి తుపాకీ ఎట్లొచ్చింది, తూటాల మాల ఎట్లొచ్చింది, మార్క్సిజం అనే
ఆ గ్రంథాలు ఆ చేతికి ఎట్లొచ్చినాయి? ఇది సువర్ణ చరిత్ర. ఈ పరిణామక్రమాన్ని మొత్తంగా కూడా మనం అర్థం చేసుకోకపోతే ఒక పాలేరు ఒక జీతగాడు భూస్వాముల కింద నడిపెట్టకుండా అరక దున్నినటువంటి నాట్లేసినటువంటి ఒట్టువరం దున్నినటువంటి ఆ యోసోబన్న చేతిలోకి ఈ ఆయుధాలు ఎట్లొచ్చినాయంటే అదే రాడికల్ల గొప్పతనం, అదే పీపుల్స్ వార్ గొప్పతనం, అదే మావోయిస్ట్ పార్టీ గొప్పతనం అని వెలుగెత్తి చాటేటువంటి నిలువెత్తు సాక్షిగా ఉన్నటువంటి ఈ జగనన్నే ఈరోజు దానికి మనందరికీ తెలియజేస్తా ఉన్నాడు. జగనన్న గురించి మనం అందరి విప్లవకారుల గురించి మాట్లాడుకున్నట్టే మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 100 కాదు, 1000 కాదు, సుమారు నాకున్న సమాచారం ప్రకారం ఇప్పటి వరకు నక్సల్బరీ ప్రేరేపిత ఉద్యమ ప్రారంభం నుంచి మొదలుకుంటే ఇప్పటి వరకు సుమారు 8,000 మంది పైగా ఈ భూమి కోసం, ఈ భుక్తి కోసం, ఈ ప్రజల విముక్తి కోసం ప్రాణాలు అర్పించినటువంటి బిడ్డలున్నారు. అయితే చాలామంది కామ్రేడ్స్ తోటి మాట్లాడినప్పుడు కావచ్చు, మేము పూర్తికాల విప్లవ జీవితాన్ని జీవించినప్పుడు కావచ్చు, మేము ఎప్పుడు అనుకునేది, ఎప్పుడు మాట్లాడుకునేది, మనం కళ్ళెర్ర ఎప్పుడు చేస్తాం, కళ్ళ నీళ్ళు ఎప్పుడు పెడతామని మాట్లాడుకునేది. అంటే మేము ఆ దళం సభ్యులో ఉన్నప్పుడు మాకు అనిపించేది, మనతో పాటు ఉన్నటువంటి మన సహచరులు నేల కొరుగుతుంటే కళ్ళ నీళ్లు పెడతాం. మన చేతిలో ఉన్నటువంటి ఆయుధాలు ఇది శత్రువుకు చేరుతుందా, ఇది ప్రజలకు చేరుతుందా అని ఆలోచించుకుంటూ విప్లవకారులు తుది శ్వాస వదులుతారనేది మేమందరం ఎప్పుడు మాట్లాడుకునేది. చనిపోవడం గురించి ఆలోచించబోయేది, చావు గురించి ఆలోచించబోయేది. కానీ ఈ చేతిలో ఉన్నటువంటి ఈ మార్క్సిజం, ఈ చేతిలో ఉన్నటువంటి ఈ ఆయుధం ఈ ప్రజల చేతుల్లో పోతుందా, శత్రువు చేతుల్లో పోతుందా అనేది ఎప్పుడు ఆలోచించేవాళ్ళు అక్కడ ఉన్నటువంటి విప్లవ శ్రేణులందరూ కూడా. అట్లనే జగనన్న కూడా ఈరోజు ఆయన ఎంత బాధతో ఉన్నాడో నేనైతే అనుకుంటున్నా. నేను నా విప్లవకారుల సాహచర్యంలో నా విప్లవకారుల పాడమోసుకుంటూ ఎర్ర జెండాలు పట్టుకొని తుపాకులతోటి నన్ను ఊరేగించలేకపోయిందనే బాధపడుతుందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ప్రతి విప్లవకారుడు కోరుకునేది, ప్రతి విప్లవకారుడు, పూర్తికాల విప్లవకారుడు కోరుకునేది తన అంతిమ యాత్ర తన విప్లవ సహచరుల మధ్య, తన ప్రజల మధ్య ఉండాలని కోరుకుంటారు. కానీ తిరిగి జగనన్న ఏదైతే మన దగ్గరికి వచ్చిండో ఈరోజు ఆ జగనన్న ఆశయాలని నెరవేర్చడంలో మనకెంత చేత అయితే అంత, వాళ్ళంతైతే చేత కాదు, అదే మనందరికీ తెలుసు. కానీ మనకెంత చేతనైతే అంత చేయడానికి మనం ప్రయత్నం చేయాలి. మన కుటుంబ సభ్యుడు ఈరోజు మనకు దూరమైందనే బాధతోటే మనందరం ఇక్కడ కలుసుకున్నాం. ఇక్కడ కులం లేదు, మతం లేదు. ఇవాళ మనందరిది పీడిత తాడిత ప్రజలందరిది కూడా ఒకటే కులం, ఒకటే మతం. కాబట్టి మనందరం రానున్న రోజుల్లో అమరవీరుల యొక్క మనం జోహాలు చెప్పడం అంటే, వర్ధంతులు చేయడం అంటే, జయంతులు చేయడం అంటే వాళ్ళ ఆశయాల్లో మనం ముందుకు పోవడమే. ఒక్కరోజు
జోహాలు చెప్పినంత మాత్రాన, ఒక్కరోజు సంస్మరణ చేసుకున్నంత మాత్రాన మనం వాళ్ళ ఆశయాల్లో ఉన్నట్టు కాదు. వాళ్ళ ఆశయాల్లో ఉన్నట్టంటే వాళ్ళు మిగిల్చిపోయినటువంటి ఈ పీడిత తాడిత ప్రజల యొక్క విముక్తి ఏదైతుందో దాంట్లో మనకు చేతనైనంత మనం భాగస్వాములు కావాలి. ఈ నిచ్చెన మెట్ల సమాజం పోవాలి, ఈ వర్ణ వ్యవస్థ పోవాలి, ఈ మనువాద పాలనతో ఏదైతే మోడీ అమిత్ షాలు పాలన చేస్తున్నారో ఇది అంతముందే అంతవరకు ఈ దేశ సంపద ఈ పీడిత ప్రజలకు దక్కాలని, ఈ మనవాదాన్ని అంతమొందించాలని, వర్ణ వ్యవస్థ పోవాలని, నిత్యం ఎట్ల సమాజం పోవాలని, వర్గరహిత సమాజ స్థాపన కోసం నేను అనాథను అనే భావన లేనటువంటి ఒక నూతన సమాజాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేయాలని, ఆ ప్రయత్నంలో మనందరం ఎవరికి ఎంత చేతనైతే అంత ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ విషయాలన్నీ తెలిసిన వాళ్ళే, నాకంటే ఎక్కువగా మాట్లాడగలిగే వాళ్ళు ఉన్నారు, ఆచరణలో ఉన్న వాళ్ళు ఉన్నారు. కానీ కొన్ని బలహీనతల కారణంగా, కొన్ని ఇతర కారణాల వల్ల మనకు మనమే నాకు చేత కాదేమో, నేను చేయలేనేమో, నేను దీనికి సరిపోనేమో అనే భావనతోటి కొంతమంది ఉన్నాం. మనలో మనం ఎవరైనా సరే తప్పు చేయడం సహజం, కానీ తప్పును సరిదిద్దుకునే ఇటువంటి వీరుల శూరుల అమరుల ఆశయాల్లో ముందుకు పోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చిన్న చిన్న సమస్యలు ఉంటాయి, కుటుంబాల్లో ఉంటాయి, సంఘాల మధ్య ఉంటాయి, సమాజంలో ఉంటాయి. కానీ వీటన్నిటిని కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఏం తక్కువ కాదు. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరి వెనుక మనం ఈ సమాజ మార్పు కోసం కనుక ప్రయత్నం చేస్తే ఈ కగారు లాంటి 100 కగారులు వచ్చినా ఈ పాలకులు ఈ ప్రజల్ని ఏం చేయలేరనేదే మనం నిరూపించాలి. చలి చీమలు చుట్టుముట్టి విష సర్పాలను అంతమొందించినట్టు ప్రజలుగా, మానవులుగా మనం ఏం చేస్తున్నాం? చలి చీమల గురించి గొప్పగా చెప్తాం, చలి చీమలు చుట్టుముట్టి విష సర్పాన్ని అంతమొందిస్తాయని. కానీ మరి మానవుల మనం చాలా బుద్ధి జ్ఞానం ఉన్న వాళ్ళమని మనం చెప్పుకుంటా ఉన్నాం. మనం ఏం చేస్తున్నాం? మన బాధ్యత ఏంటిది? మన కర్తవ్యం ఏంటిది? పాలకులు రాజ్యహింస చేస్తుంటే, రక్తపాతాన్ని చిందిస్తా ఉంటే ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి చాలా మంది ప్రజలు ఏమనుకుంటారంటే మనం గోదావరి నీళ్లు తాగుతున్నామని చాలా మంది అనుకుంటా ఉన్నారు. గోదావరి నీళ్లు కాదు, ప్రాణాయిత ఇంద్రావతి ద్వారా ఛత్తీస్గఢ్లో చిందించబడుతున్నటువంటి రక్తము ప్రాణాయిత ఇంద్రావతి ద్వారా గోదావరిలో చేరి ఆ గోదావరి నీళ్లు ఇవాళ మిషన్ భగీరథ ద్వారా తెలంగాణకు వస్తున్నాయి. ఛత్తీస్గఢ్లో చిందించబడుతున్న రక్తం తాగుతున్నాం మనం, ఆదివాసుల రక్తం తాగుతున్నాం మనం, విప్లవ యోధుల రక్తం తాగుతున్నాం మనం. మిషన్ భగీరథ నీళ్లు తాగుతున్నామని అనుకోకుర్రి. అది ప్రాణహిత ఇంద్రావతిలో కలిసినటువంటి ఆ వీరుల శూరుల ఆదివాసీల రక్తాన్ని ఇవాళ తెలంగాణ ప్రభుత్వం మనకిస్తున్నది. అది మనం గుర్తుంచుకోవాలి. అటువంటి ఆదివాసీలని, ఈ దేశంలో ఉన్నటువంటి ఆదివాసీ లేకపోతే, అడవి లేకపోతే ఇవాళ భారతదేశం లేదు, భారతదేశ చరిత్ర లేదు అని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా తెలియజేస్తూ, ఇక్కడ ఉన్నటువంటి సంజయ్ కావచ్చు, ఇక్కడికి రాలేకపోయినటువంటి పరిశుద్ధ కావచ్చు, ఫాతిమా కావచ్చు, మహేష్ కావచ్చు, ఆ కుటుంబ సభ్యులు కావచ్చు, వారందరికీ మరోసారి మీరు కోల్పోయినటువంటి, మీకు దూరమైనటువంటి మీ నాన్న తిరిగి ఇవ్వలేం, కానీ మాకు చేతనైనటువంటి చేయూతనివ్వగలుగుతామని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.